ఇప్పటికీ కూడా చెట్టు ఉంది ఆడ పెద్దది అంటే దాని కింద గుడి ఉంటుంది. గుర్తించండి మీరు, గుడి లేదు అంటే ఉండదు. అయితే మేము పిల్లలకి ఏం చెప్తామంటే ఏదైనా పెద్ద మావృక్షం ఉంటే ఆడ చిన్న దేవుడు అవసరం లేదు, ఒక చిన్న రాయి పెట్టి మీరు పసుపు కుంకుమ వేసేదన కట్టండి రా చెట్టు బతుకుతుంది అని. అదొక సెంటిమెంట్ మన ఇండియాలో. మీరు కూడా పిల్లలకు ఆ రకంగా మోటివేట్ చేయండి సార్. ఎందుకంటే మనం ఇచ్చే సంపదలలో అత్యంత ముఖ్యమైనది ఇంత పెద్ద వృక్షాలు. మన కళ్ళ ముందే పెద్ద పెద్ద 100 సంవత్సరాల వృక్షాలు అన్నీ కూడా కొట్టేస్తున్నారు. సో మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇది ఇచ్చేటువంటి గిఫ్ట్. సో ఈ చెట్టు మరి అంటే మనుషులం ఎట్లయితే పుణ్యమో అంటారు, ఒక మంచి పని జన్మ అంటారు కదా, మరి చెట్లకు కూడా జన్మ ఉంటుందేమో. గుడి దగ్గర ఒక చెట్టు ఉంటుంది, దాని కింద ఎప్పుడు భోజనాలు అవుతాయి, కొన్ని వేల మంది చెట్టు కింద తిన్నారు. మరి ఈ చెట్టు ఈ పర్పస్ దీని ద్వారా సార్ ఇప్పుడు మీరు నమ్మరు, ప్రతి పాఠశాలలో ఒక మదర్ ట్రీ డిక్లరేషన్ అయింది. ఇక్కడ మేము ఫస్ట్ రాగానే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి ప్రోగ్రామ్కి తీసుకెళ్తాం. అయితే అది వాళ్ళు ముందు రోజు నైట్ వస్తారు కాబట్టి మార్నింగ్ సాధ్యం అవుతుంది.